ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారికి మే 13 ఏకాదశి వరకు ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అసలు ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు మే 13 ఏకాదశి వరకు ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, కాదని ఇస్తే ఏమవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారికి ఒక కీలకమైన హెచ్చరిక. అయితే ఈ మే 13 ఏకాదశి వరకు మీరు ఎంత నమ్మిన వారే అయినా సరే ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి ఇవ్వకండి. చిన్న విషయమేగా అని తీసుకుంటే తర్వాత జరిగే పరిణామాలు మీ జీవితాన్ని అయితే మార్చేసే అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో వృశ్చిక రాశి వారిపై అయితే దృష్టి, ఈర్ష్య, ప్రతికూల శక్తులు ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మీకు ఎంతో ప్రియమైన వస్తువులు, ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఉపయోగించే వ్యక్తిగత వస్తువులు ఇతరుల చేతికి ఇవ్వటం మంచిది కాదు అని అయితే సూచనలు కనిపిస్తున్నాయని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఒక వ్యక్తి అయితే చాలా మాయగా సంచరించే అవకాశం ఉంది. అయితే బయటకు మంచివాడిలా కనిపించినా లోపల మాత్రం మీ అదృష్టాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో అయితే దగ్గరవుతున్నాడు. ముఖ్యంగా డబ్బు, బంగారం, పర్సు, చేతి గడియారం లేదా మీకు అదృష్టాన్ని ఇచ్చే వస్తువులు అడిగితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కసారి మీ చేతి నుండి ఆ వస్తువు బయటకు వెళ్ళింది అంటే తిరిగి సమస్యలు మొదలయ్యే సూచనలు కూడా అయితే కనిపిస్తున్నాయి. మే 13 ఏకాదశి రోజు వరకు వృశ్చిక రాశివారు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మాటలతో చేయండి, కానీ మీ అదృష్టానికి సంబంధించిన వస్తువులు మాత్రం ఇవ్వకండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ రాశి గ్రహస్థితి చాలా సున్నితంగా అయితే ఉంది. మీరు చేసే చిన్న తప్పులు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. కుటుంబంలో అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి కోల్పోవడం వంటి పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ ఇంటికి వచ్చే ఒక వ్యక్తి మీ మీద కన్నేసి ఉండే అవకాశం ఉంటుంది. అయితే అతను లేదా ఆమె మీ జీవితాన్ని రహస్యాలను తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ పూర్తిగా అయితే చెప్పకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో అనవసరమైన చర్చలు, అప్పులు, వస్తువులు మార్చడం వంటివి అయితే చేయకుండా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఏకాదశి వరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు ఈసారి మే 13 ఏకాదశి సాధారణమైన రోజు అయితే కాదు. ఎన్నో సంవత్సరాలు తర్వాత ఏర్పడిన గ్రహస్థితుల కారణంగా మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎవరికైనా నమ్మకంతో ఇచ్చే ఒక చిన్న వస్తువు కూడా మీ అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు అయితే హెచ్చరిస్తున్నారు. అందుకనే ఈ రోజుల్లో చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. మీరు ప్రతిరోజు ఉపయోగించే పరసు లేదా పాని, మొబైల్, ఉంగరం, చేతి గడియారం లేదా మీకు ఎంతో ఇష్టమైన వస్తువులు ఇతరులకు ఇవ్వటం వల్ల మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తొలగుతుందని అయితే చెబుతున్నారు. ముఖ్యంగా ఒక మగ వ్యక్తి లేదా మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి మీ బలహీనతలను గమనిస్తూనే ఉండే అవకాశం ఉంటుంది. అతను బయటికి మీ మంచి కోరుకునే మాటలు చెబుతూనే కనిపిస్తాడు. లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయ పడే వ్యక్తి అయ్యే కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశివారు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినా, వస్తువులు అడిగినా, మీ సహాయం కోరుకున్న వెంటనే అయితే ఒప్పుకోకండి. ఒక్కసారి ఆలోచించి పరిస్థితులను అర్థం చేసుకున్న మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు తర్వాత పెద్ద మానసిక ఒత్తిడికి దారి తీసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఏకాదశి తర్వాత మీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు అయితే ప్రారంభం కాబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. గతంలో మీరు పట్టించుకోని వ్యక్తి మరలా మీ దగ్గరకు రావచ్చు. మీ విజయాన్ని చూసి కొందరు మీతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అందరూ నిజమైన మనస్సుతో రారనైతే గుర్తుంచుకోండి. అందరూ
అందులో కొంతమంది కేవలం తమ అవసరం కోసం మాత్రమే మీ చుట్టూ తిరుగుతున్నారని కూడా గ్రహించండి. అయితే ఈ మే 13 వరకు రాత్రి సమయంలో అనవసరంగా బయట అయితే తిరగకండి. ఎవరైనా మీ ఇంటి విషయాలు చెప్పకండి. మీ ప్లాన్స్ బయటకు పెట్టడం మంచిది కాదు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా అయితే షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. మీ మీద దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇంటిలో సాయంత్రం సమయంలో హారతి కర్పూరం ఇవ్వటం వల్ల అయితే నెగిటివ్ ఎనర్జీ తగ్గి మీకు రక్ష కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న రోజు ప్రారంభిస్తే ఆ రోజు ప్రశాంతంగా గడిచే అవకాశం ఎక్కువగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే, మీ కళల్లో నీరు, పాములు లేదా పాత స్నేహితులు కనిపిస్తే దానిని నిర్లక్ష్యం అయితే చేయకండి. అది రాబోయే మార్పుకి సంకేతంగా అయితే భావించాలని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వృశ్చిక రాశి వారు అకస్మాత్తుగా ధనలాభం కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అయితే అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చూస్తున్న వృశ్చిక రాశి వారిలో చాలామంది గత కొన్ని రోజులుగా మనశ్శాంతి లేకపోతే ఈ ఏకాదశి తరువాత పరిస్థితులు క్రమంగా అయితే మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే దేవునిపై నమ్మకం ఉంచి ఎవరి మాటలను విన్న వెంటనే అయితే నమ్మి మీ మనసు చెప్పేది మాత్రం వినండి. వారు చెప్పేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ మే 13 ఏకాదశి వరకు మీ జీవితంలో కనిపించని ఒక రహస్య శక్తి అయితే పనిచేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎంత నమ్మిన వ్యక్తి అయినా సరే మీ వ్యక్తిగత వస్తువులను, మీ అదృష్టానికి సంబంధించిన వస్తువులను, మీ డబ్బు లేదా మీ రహస్యాలను ఎవరికీ పూర్తిగా అయితే అప్పగించకండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ రాశిపై శని మరియు కేతు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల నమ్మిన వారే మోసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల మీరు గమనించి ఉండొచ్చు, కొంతమంది అయితే అకస్మాత్తుగా మీతో చాలా ప్రేమగా మాట్లాడటం ప్రారంభించవచ్చు. మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. కానీ అందరికీ ఉద్దేశం అయితే మంచివి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ఆలోచనలను మార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. మొదట అతని మాట మంచిగానే అనిపిస్తాయి, తర్వాత అతని వల్ల మీరు మానసికంగా బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ కాలంలో కొత్త పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశివారు మే 13 ఏకాదశి వరకు ఏ ఒక్క వస్తువు ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.